యెమెన్లోని ఓడరేవు ముకల్లాపై సౌదీ అరేబియా వైమానిక దాడులు చేసింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుంచి వచ్చిన ఆయుధాల నౌకలను లక్ష్యంగా చేసుకుని సౌదీ అరేబియా దళాలు ముకల్లా నౌకాశ్రయంపై బాంబుల వర్షం కురిపించాయి. యుఏఈ మద్దతు ఉన్న సౌతర్న్ ట్రాన్సియన్షియల్ కౌన్సిల్ ఎస్టీసీ వేర్పాటువాద దళాల కోసం భారీగా ఆయుధాలు, యుద్ధ వాహనాలు ముకల్లా పోర్టుకు చేరుకున్నాయని సౌదీ అరేబియా పేర్కొంది. ఈ ఆయుధాలు శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తాయని భావించి ఈ దాడులు చేసినట్లు సౌదీ అరేబియా తెలిపింది. యుఏఈలోని ఫుజైరా ఓడరేవు నుంచి వచ్చిన 2 నౌకలు తమ ట్రాకింగ్ పరికరాలను నిలిపివేసి రహస్యంగా ఆయుధాలను అన్లోడ్ చేసినట్లు సౌదీ ప్రెస్ ఏజెన్సీ వెల్లడించింది. గత 10 ఏళ్లుగా హౌతీ తిరుగుబాటుదారులకు వ్యతిరేకంగా పోరాడుతున్న సౌదీ అరేబియా, యుఏఈ మధ్య ఈ దాడి విభేదాలను మరింత పెంచింది. సౌదీ అరేబియా ప్రభుత్వం నేషనల్ షీల్డ్ ఫోరెన్స్ కు మద్దతు ఇస్తుండగా వేర్పాటువాద ఎస్టీసీ దళాలకు యుఏఈ అండగా నిలుస్తోంది. ఈ దాడుల అనంతరం యెమెన్లోని యాంటీ హౌతీ దళాలు 72 గంటల పాటు సరిహద్దులు, విమానాశ్రయాలు, నౌకాశ్రయాలను మూసివేస్తూ అత్యవసర పరిస్థితిని ప్రకటించాయి.